డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది, ముందు దీని మీద క్లిక్ చేయండి. క్లియరా? వన్స్ దానిలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు పేజ్ చూడడానికి ఇలా కనబడుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫస్ట్లో ఇన్పుట్ చేయండి. తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్, ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ని అండ్ దానికి సంబంధించిన మొబైల్ నెంబర్, ఏదైతే ఎంసెట్ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు ఏ నెంబర్లో అయితే అందుతున్నాయో ఆ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే సో మీకు డిక్లరేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనిలో మీకు మెయిన్ వచ్చేటప్పటికల్లా డిక్లరేషన్ ఫామ్లో ఏపీ వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క పేరు, ఫాదర్స్ నేము, మదర్ నేము అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు, మీరు క్వాలిఫై అయిన ఎగ్జామినేషన్ దట్ ఈస్ సిబిఎస్ఈ ద్వారా +2 కానీ లేదా అదర్ బోర్డు, కర్ణాటక బోర్డ్స్, తమిళనాడు బోర్డ్స్, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు +2 కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే కరస్పాండింగ్ దాని యొక్క ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబరు అండ్ దానిలో వచ్చిన మార్క్స్ యొక్క డీటెయిల్స్ ని ముందుగా ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. దానిలో వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దానిలో వరుస పెట్టి తీసుకున్నట్టయితే ఫస్ట్ మ్యాథమెటిక్స్, దానిలో సంబంధించిన గ్రేడ్ మార్క్స్ అన్ని, మీకు వచ్చిన మాక్సిమం మార్క్స్ అన్ని, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ల్యాబ్స్ తీసుకుంటే ఫిజిక్స్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీ అయిపోయిందా. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించుకున్న ఇవన్నీ అంటే మీకు ఫైనల్లీ టోటల్ ఎంత వచ్చిందో అక్కడ ఎంటర్ చేయాలి. అయిపోయిన తర్వాత మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జీపీఈ ఎంత అంటే కంబైన్డ్ జీపీఈ ఎంత, వీటిల్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత లాస్ట్లీ డైరెక్ట్లీ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ కరస్పాండింగ్ సిగ్నేచర్ని ఎంటర్ చేసి దీన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది.